ఇక అదేవిధంగా కరీంనగర్ పవర్ పాలిటిక్స్, బండి సంజయ్ వర్సెస్ కాంగ్రెస్, క్షణం మారుతున్న రాజకీయ పరిణామాలు. మేయర్ పీఠంపై కాంగ్రెస్ గురి, రంగంలోకి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. కరీంనగర్ పవర్ పాలిటిక్స్ పీక్ దశకు చేరుకున్నాయి. క్షణం కార్పొరేషన్ రాజకీయం నరాలు తెగే ఉత్కంఠ రేపుతుంది. రాష్ట్రం మొత్తం కరీంనగర్లో ఏం జరగబోతుందని ఆసక్తిగా ప్రజలంతా గమనిస్తున్నారు. మేయర్ పీఠంపై పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు సంచలనం రేపుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ నేతలు మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమాతో ఉంటే ఇదంతా మరి రాజకీయం మా ప్రయత్నం ఏం చేసుకుంటామంటూ బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. కరీంనగర్ పీఠాన్ని దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఆ బాధ్యతలను జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కి అప్పగించారు. వారు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అయితే చక్కదిద్దుతున్నారు. చూడాలి కరీంనగర్ పవర్ పాలిటిక్స్కి మరి ఏ రకంగా ఉండబోతుంది అనేది కొంత క్లారిటీ అయితే రానుంది. కరీంనగర్ గడ్డపై మరి ఎవరి జెండా ఎగరబోతుంది అనేది మనమైతే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక మనకు తెలుసు, చేతులెత్తేసిన పాకిస్తాన్. ఇండియన్ క్రికెట్ ఎప్పుడూ కూడా మేము వాళ్ళతో ఆడం, మేము వీళ్ళతో ఆడమని ఎప్పుడు చెప్పలేదు. ద్వైపాక్షిక సిరీస్లు తప్పితే మరి ఐసీసీ నిర్వహిస్తున్న వేటికి కూడా చెప్పలేదు. ఎందుకంటే కేవలం అది ఆట మీద ఉన్న గౌరవం, మరి ఐసీసీ బోర్డు మీద ఉన్న మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం. అలాంటి ఐసీసీ నిబంధనలను తొంగలో తొక్కుతూ మేము వాళ్ళతో ఆడడం, ఇట్టా ఇది ఆడదాం అనుకుని రకరకాల డిమాండ్లు పెట్టారు వీళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఈ డిమాండ్లన్నీ తోసిపుచ్చుతూ మంచి డోసు ఇచ్చేటప్పటికి వచ్చిన తర్వాత విపరీతమైన ప్రెషర్. నార్మల్గా ఎవరికైనా ఒక మంచిగా ఉండే వ్యక్తికి, ప్రెషర్లో లేని వ్యక్తికి, అదేవిధంగా ప్రెషర్ ఎంత టాలెంటెడ్ అయినా ప్రెషర్లో ఉన్న వ్యక్తికి కంప్లీట్ తేడా ఉంటుంది. అంత ప్రెషర్లో ఉన్న పాకిస్తాన్ ఆది నుంచి కూడా నిన్నటి మ్యాచ్లో తప్పులు చేస్తూనే ఉంది. టాస్ గెలిచిన తర్వాత ఇలాంటి డూ ఆర్ డై మ్యాచ్, ఇంత ప్రెషర్ మ్యాచ్లో ఎప్పుడైనా కూడా బోర్డు మీద మరి కంపల్సరీ రన్స్ పెట్టాలి. మరి దాన్ని డిఫెండ్ చేసుకోవడం, ఇది చేజింగ్ చేయటం అంటే చాలా కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో మంచి అవకాశాన్ని పోగొట్టుకుని మరి మరొక్కసారి తమ బుద్ధి శూన్యం అనిపించుకోవటానికి మరి బౌలింగ్కి తీసుకుంది. ఏదో చేసేద్దాం అనుకుంది. అది ప్రేమదాస స్టేడియం, శ్రీలంక. మరి ఆది నుంచి కూడా శ్రీలంక స్టేడియం అంటే అది ఆన్ సైడ్ విపరీతంగా లాంగ్ ఉంటుంది. మరి అక్కడ రన్స్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అలాంటి గ్రౌండ్లో మరి వీళ్ళందరూ కూడా మన ఇండియన్ ప్లేయర్స్ని టార్గెట్గా చేసుకున్నారు. గతంలో అభిషేక్ శర్మ చేసిన విధ్వంసాన్ని గుర్తుపెట్టుకున్న పాకిస్తాన్ అభిషేక్ శర్మని టార్గెట్ అయితే చేసింది. ఎటువంటి పరిస్థితుల్లో అభిషేక్ శర్మ ఏ విధంగా చేయాలనుకుంది అందులో సక్సీడ్ అయింది. అభిషేక్ శర్మ మరి డకౌట్గా వెళ్ళిపోయాడు. కానీ అనుకోకుండా ఇంకో తుఫాన్ వచ్చింది అనే మాటనైతే వస్తుంది. ఆ తుఫాన్ మరి పాకిస్తాన్ యొక్క విజయాన్ని మొత్తాన్ని గండి కొడుతూ అమాంతం మరి మొత్తాన్ని కూడా తన వైపుకు లాగేసుకుంటుందని వాళ్ళు ఊహించకపోయారు. అతనే ఇషాన్ కిషన్ సృష్టించిన విధ్వంసం. మరి 40 బంతుల్లో మరి దగ్గర 70 పైచీలకు రన్స్ చేసి మరి పాకిస్తాన్ పతనానికి నాంది పలికాడు ఇషాన్ కిషన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒకంత వేగంతో ఆడుతున్నప్పటికీ కూడా ఇషాన్ కిషన్ అయిపోయిన తర్వాత వేగం అయితే తగ్గింది భారత్లో. మరి కంటిన్యూగా కాకపోయినా చిన్న పార్ట్నర్షిప్ల మీద సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, మరి అదేవిధంగా ఇంకొక వికెట్ భాగస్వామ్యం నెలకొల్పడానికి ముందుకు వెళుతున్న తరుణంలో మరి వికెట్లు చేజార్చుకుంది ఇండియా కూడా. 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల టార్గెట్ని పాకిస్తాన్కు ఇవ్వగలిగింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఏ దశలోనూ ఆది నుంచి కూడా వికెట్లను కోల్పోతూ తాము ఏ విధంగా అంచనాలను తక్కువ వేస్తాం, రాంగ్ షాట్లాడుతూ ర్యాష్ షాట్లాడుతూ మరి భారత్ ముందు మోకరిల్లిందనే చెప్పొచ్చు. నిన్నటి మ్యాచ్లో ఏ క్షణాన్ని కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా పోటీలో మేము ఉన్నామన్నట్టుగా అది చేయలేదు. ఎంత ప్రెషర్లో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. విపరీతమైన డౌన్ఫాల్తో పాకిస్తాన్ ఓడిపోయింది. ఇండియా మరి మరొక్కసారి పైచేయి సాధించింది. దీంతో త్రివర్ణ పతాకం రెపరెపలైతే ఆడింది. ఇక్కడ ఎలా అంటే మనం ఎప్పుడు స్పోర్ట్గానే చూస్తాం. వాళ్ళు స్పోర్ట్గా చూసేవాళ్ళు కాదు. క్రికెట్ గ్రౌండ్లో గన్ను పెట్టిన సింబల్స్ కూడా పెట్టి మేము ఇలా మిమ్మల్ని పేలుస్తాం, మీ కాశ్మీర్ని పేలుస్తాం, మిమ్మల్ని పేలుస్తాం సైకిల్ చేసిన పాకిస్తాన్ వాళ్ళేమో అరుపులతో
మాట్లాడతారు. కానీ భారత ప్లేయర్లు అలా కాదు, మనసులో ఒక జ్యోతిని వెలిగించి ఆ జ్యోతితో బ్యాట్తో సమాధానం చెప్పి ఇట్లా ఉంటుందిరా మేము కొడితే అబ్బాయి, మేము బ్యాట్తోనే కాదు దేంతో కొడితేనే మీ పరిస్థితి ఈ విధంగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ గెలుపు నిన్న గెలుస్తారని ప్రతి భారతీయుడు కోరుకున్నారు. మన భారత ప్లేయర్లు కూడా లోపల టీం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా నర్వస్ ఫీల్ కాలేదు. ఏదో ఒక్క క్యాచ్ ఏదో డ్రాప్ అయింది, కానీ మిగతా అది కూడా మరి అలా హైగా పైకి లెగిసిన క్యాచ్, కానీ ఎక్కడా కూడా భారత ప్లేయర్లు తప్పులు చేయకుండా మరి ఒక చక్కగా స్ట్రాంగ్ గోడ కట్టినట్టు కొట్టి పాకిస్తాన్ యొక్క విజయానికి అడ్డుకట్ట